నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే శివరాంపల్లి రాఘవేంద్ర కాలనీలో 11 రోజుల గణనాథుని పూజలు ఘనంగా జరిగే లడ్డు వేలంపాటలో గతంలాగే ఈసారి కూడా మహేష్ కు 4.5 లక్షల उत्तर प्रदेश శ్రీపతిపాల్ మధ్యప్రదేశ్ అనే వ్యక్తి పుట్టకోటి కోసం హైదరాబాద్ వలస వచ్చి ఒక షాప్ లో పనిచేసి బతుకుతున్నాడు. పిల్లలను పోషించుకుంటూ బతుకుతున్నాడు. పేదరికంలో ఉన్న వ్యక్తి తలసేమియా అనే వ్యాధి పెద్ద కొడుకు ఆ వ్యాధితోటే కోల్పోయిండు. అదే విధంగా చిన్న కొడుకు అదే వ్యాధి ఉంది. ఆయన రక్షించుకోనికే ఎన్నో బాధలు పడుతుండు. ఇతనికి మాకు తోచిన సహాయం నేను కొన్నిచ్చిన, అదేవిధంగా 2 లక్షలు మన వ్యాపారవేత్త మన మహేందర్ గౌడ్ గారు ఇచ్చిండు. అదేవిధంగా 1,50,000 ఇంకో అతను మార్వాడి వ్యక్తి అతను ఇచ్చిండు. అదేవిధంగా అందరూ ఎంతో కొంత సాయం చేస్తారు. ఆయన కొడుకును బతికించుకోవాలంటే మనం కొద్దిగా అందరం పెద్ద మనసు చేసుకొని ఇతనికి సాయం చేయాలని అందరినీ కోరుకుంటూ 5 ఏళ్ల క్రితం వలస వచ్చి రాఘవేంద్ర కాలనీకి బతుకుదేరు కోసం వచ్చింది. బతుకుదేరు కోసం వచ్చి వాళ్ళ పిల్లవాడు ఇంత ముందు ఒక ఆయన తలసీమియా ప్రాబ్లంతో ఒక అబ్బాయి చనిపోయింది ఆల్రెడీ. ఇంకొక అబ్బాయి కూడా తలసీమియా ప్రాబ్లం ఉంది. అది ఒక 8 years ఉంది బాబు. ఇప్పుడు ఒక 1 yearలో ఆయనకు ఆపరేషన్ చేయించకపోతే చనిపోతాడు ఆయన. అంటే ఒక 20 నుంచి 30 లక్షలు అయితే అని చెప్పింది ఆయన.